ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుని మాట, నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాహ్ మాత్రమే బానిస. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు బాబా భక్తుడైనటువంటి ఒక భక్తుని కథ. తాత్యా కోతే పాటిల్ మొదటి భాగం. శ్రీ సాయిబాబా చరిత్రలో షిరిడీ నివాసి శ్రీ సాత్యా కోతే పాటిల్ స్థానం ప్రత్యేకమైనది. తాత్యా బాబాకు ప్రియభక్తుడు. అతనికి బాబాతో ప్రత్యేక అనుబంధం ఉండేది. తాత్యా సుమారు 7 ఏళ్ల వయసు నుండి బాబా సంరక్షణలో పెరిగాడు. చాలామంది భక్తుల బాబా మహిమను, వారిచ్చే కానుకలను ఆశించే బాబా వైపు ఆకర్షితులయ్యారు. కానీ తాత్యా, అతని కుటుంబం మాత్రం బాబా మహిమతో సంబంధం లేకుండా వారి నుండి దేనిని ఆశించక బాబాను బాబాగా ప్రేమించి మమతానుబంధంతో తమను తాము బాబాతో ముడివేసుకున్నారు. లోక కళ్యాణార్థం శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమైన తొలినాళ్లలోనే ఆ గ్రామ ప్రజలకు శ్రీ సాయి అంటే ఒక పిచ్చి ఫకీరు, ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే అని అనుకుంటుండేవారు. శ్రీ సాయి మహిమ ఏ మాత్రము కూడా ప్రకటం కాని ఆ రోజులోనే ఒకనాడు శ్రీ గణపతి కోతే పాటిల్ తన భార్య శ్రీమతి బయాజా బాయితో కలిసి మొదటిసారి బాబా వద్దకు వెళ్ళారు. వారిని చూస్తూనే బాబా తమ ఆసనం నుంచి లేచి నిలబడి వారిని సాధారణంగా ఆహ్వానించి శ్రీమతి బయాజాబాయితో, అమ్మా, నీవు నిజంగా నా సోదరివి అని అన్నారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి బాబాకు భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది. తనకే తాను పెట్టుకున్న ఆ నియమానికి కట్టుబడి ఆమె తాను చేసిన వంటకాలన్నీ కూడాను ఒక గంపలో పెట్టుకొని దానిని తలకెత్తుకొని తన ఒక్కగానొక్క సంతానమైన తాత్యాను వెంటబెట్టుకొని సమీప చిట్టడవుల్లో సంచరిస్తున్న బాబాను గాలించి పట్టుకొని ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకు వేసి భోజనం వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. బాబా భోజనం చేసిన తర్వాతే ఇంటికి తిరిగి వచ్చి తాను భోజనం చేసేది. తొలి రోజుల్లో బాబా భిక్ష కోసం గ్రామంలోకి 10-15 సార్లు వెళ్ళేవారు. బయాజాబాయి ఏనాడు కూడా ఆయనను వట్టి చేతులతో వెనక్కి త్రిప్పి పంపేది కాదు. సహజంగానే ఆ భక్తి యొక్క ఫలాలను ఆమె కుటుంబము అందుకుంటూ ఉండేది. ప్రత్యేకించి తాత్య ఎంతో లబ్ధి పొందాడు. బయాజాబాయి సేవను బాబా ఎన్నడూ మరొక ఆమె బిడ్డడైన తాత్యాను తమ సొంత మేనల్లులాగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. చిన్నపిల్లవాడి అయిన తాత్య బాబాను మామా అనే పిలిచేవాడు. బాబా అతనిని ప్రేమగా తాత్య అని, కోత్య అని, గుర్రం ముఖం వాడ అని పిలుస్తూ ఉండేవారు. శ్రీసాయి షిరిడీలో అడుగుపెట్టే నాటికి 6 ఏళ్ల వయసున్న తాత్య మొదటి మారుతి మందిరం, ఆ తర్వాత గుర్రాలశాలలోని ప్రభుత్వ మరాఠీ పాఠశాలలో చదువుతూ ఉండేవారు. శ్రీ మాధవరావు దేశపాండే ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. తాత్యాకు రఘుపాటిలకు మంచి స్నేహం. ఇద్దరూ కలిసి రోజు పాఠశాలకు వెళ్ళి వస్తూ ఉండేవారు. వారిరువురు కూడా మరో 3-4 పిల్లలతో కలిసి పాఠశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారు. అప్పటి వరకు బాబా వయసు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయనను ఎప్పుడు మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు. రఘు పాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్ళు రువ్వేవారు. ఒకప్పుడు బాబా వాళ్ళని తిట్టేవారు. వాళ్ళు పెద్దగా నవ్వి బాబా సట్కా చేతిలోకి తీసుకోగానే పరిగెత్తి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత తాత్య మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళేవాడు. తాత్య భోజనానికి కూర్చునే సమయానికి బాబా బయాజాబాయి ఇంటికి వచ్చి ఆబాద్
బాయిజా మాయిమి రోటీ లావ్ అని కేక వేసేవారు. బాబా కేక వినగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను లోపలికి రమ్మని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉండేది. కానీ బాబా ఎన్నడూ కూడా వారి ఇంటిలోకి అడుగు పెట్టేవారు కాదు. ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చొని వారు. బాయిజాబాయి లోపలికి వెళ్ళి తాజాగా రొట్టె కూర తయారు చేసి బాబాకి సమర్పించి ఆయన ఎదుటనే కూర్చునేది. బాబా ఆమె ప్రేమకి మరియు భక్తికి కూడా ఎంతో ఆనందించేవారు. అప్పుడు 7-8 సంవత్సరాల వయసు గల తాత్య ఎంతో చనువుగా బాబా భుజాలపైన ఎక్కడము అలాగే ఆయన ఒడిలో పొర్లడము చేసేవారు. బాబా చిరునవ్వుతో తాత్యకు వచ్చినట్లు చేయనిచ్చేవారు. తాత్య ప్రవర్తనతో బాబాకు ఇబ్బంది కలుగుతుందేమోనని భావంతో బాయిజాబాయి ఎప్పుడైనా తాత్యను కసిరినా ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా సరే బాబా ఆమెతో ఎందుకమ్మా వాడిని కోప్పడతావు, వాడిష్టం వచ్చినట్లు వాడిని చెయ్యనివ్వు అని అనేవారు. బాబా మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక లెండి అలాగే సిరాను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులో సుమారు 2 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నారు. ఆ సమయంలో భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. తాత్య రఘు పాటిల్ వారిద్దరూ కూడాను ముగ్గురితో కలిసి బాబాను అక్కడ దర్శించేవాళ్ళు. అప్పటికీ వాళ్ళు తమ పిల్ల చేష్టలు మానుకున్నారు. ఆ రోజులలో నీమ్గ్రావ్ వాస్తవులైన నానా సాహెబ్ డేంగ్లే ఇంకా చాలామంది గ్రామస్తులు కూడా బాబా దర్శనానికి అక్కడికి వస్తూ ఉండేవారు. తొలి రోజుల్లోనే షిరిడీలో కొంతకాలం ఉన్న దేవీదాసు అనే సత్పురుషుని తాత్య తన గురువుగా భావించేవారు. తాత్యకు 17-18 సంవత్సరాల వయసున్నప్పుడు గంగగిరి మహారాజ్ అనే సత్పురుషుడు నామసప్తాహం చేయలే తలంపుతో షిరిడీ వచ్చారు. అయితే ఎవరో కొద్దిమంది తప్ప షిరిడీ గ్రామస్తులు ఎవరూ కూడా ఆ సప్తాహంలో పాల్గొనలేదు. గ్రామస్తుల ప్రవర్తన గంగగిర్ మహారాజ్కి కోపం తెప్పించింది. తర్వాత ఆయన మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకొని, ఈయన ఒక అమూల్యమైన రత్నం, నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండి, ఈయన షిరిడీ రూపురేఖలలోనే మార్చేస్తారు అని చెప్పి షిరిడీ విడిచి వెళ్ళిపోయారు. తాత్య ఎంతో బాధపడి వారిని స్మరిస్తూ రూయి గ్రామానికి వెళ్ళి గ్రామస్తులను క్షమించి తిరిగి షిరిడీ వచ్చి నామ సప్తాహం నిర్వహించమని గంగగిరి మహారాజును అర్థించారు. అందుకు గంగగిరి మహారాజు తాము షిరిడీ రాము అని స్పష్టంగా చెప్పేశారు. కానీ తాత్య తన పట్టు విడవలేదు. అతను క్రమం తప్పకుండా గంగగిరి మహారాజును దర్శిస్తూ అలాగే తన అభ్యర్థనను అంగీకరించేలాగా చేయమని వారి శిష్యులతో చెప్తూ ఉండేవారు. చివరికి తాత్య ఒకసారి గంగగిరి మహారాజుని అతని శిష్యులను షిరిడీ వచ్చి నామసప్తాహం చేయమని అభ్యర్థించి తన వద్ద 7 బస్తాల గోధుమలు ఉన్నాయని వారిని ఏ లోటు లేకుండా వారం రోజులు సేవించుకుంటానని చెప్పినప్పుడు గంగగిరి మహారాజ్ షిరిడీకి రావటానికి అంగీకరించారు. తాత్య తన తండ్రిని నామసప్తాహానికి తీసుకొని వెళ్ళి సప్తాహం జరిగే వారం రోజులు దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. నామసప్తాహం బాగా జరిగింది. గ్రామస్తులు కూడా తమ తప్పు తెలుసుకొని 1400 రూపాయలు సేకరించి తాత్యకు ఇచ్చారు. నామసప్తాహం పూర్తయిన తర్వాత కూడా గంగగిరి మహారాజు ఎక్కడికి వెళ్ళినా సరే తాత్య కూడా ఆయనతో పాటే వెళ్తూ ఉండేవారు. సమీప గ్రామాలలో అనేక నామసప్తాహాలకు హాజరైన తర్వాత దసరా రోజుల్లో తాత్య షిరిడీ తిరిగి వచ్చి నేరుగా బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళాడు. బాబాను దర్శించి నామసప్తాహాల గురించి ఎంతో సంతోషంగా బాబాతో తెలియచేశాడు. అది విన్న బాబా కూడా చాలా సంతోషించారు. ఆయన రోజు తాత్య తరచూ మసీదుకు వెళ్ళడం ఆరంభించాడు. బాబా అతనిని ఎంతగానో ఆదరించేవారు. క్రమంగా వారిరువురి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఓం సాయిరామ్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి సాయి వాకతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.